2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని తెలుగులో గురజాడ అప్పారావు కవితను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపుల విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలను బాగా నిరాశపరిచారు. అసలు ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావనే లేదు. ఇక ఏపీ విషయానికొస్తే పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా మరో 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్ కు మద్దతుగా 375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు 242.50 కోట్లు కేటాయించింది కేంద్రం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగమైన బీహార్ కు భారీగా వరాల జల్లులు కురిపించి అదే కూటమిలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కు నిర్లక్ష్యం చేసిందనే వాదన వినిపిస్తోంది. త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బీహార్ కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీఏకు మూలస్తంభంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎందుకింత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కూడా.